రైతాంగానికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రతిభా బయోటెక్ కోకోలు సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. మినుములో తెగుళ్ల ఉధృతి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు. చెరకు సాగు పెంచేందుకు కేసీపీ చర్యలు. చెరకు సాగు చేసే రైతులకు సబ్సిడీలా అందిస్తున్న యాజమాన్యం. వ్యాపారంగా పందెంకొల్ల పెంపకం నెలకు 6 లక్షల నికర ఆదాయం పొందుతున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు. ఖరీఫ్ వరి తర్వాత మాగాణుల్లోని తేమను ఉపయోగించుకుని మన రైతులు మినుము, పెసర పంటలను సాగు చేయటం ఆనవాయితీ. మార్కెట్ రేట్లను దృష్టిలో ఉంచుకుని చాలా మంది రైతులు ఈ ఏడాది మినుము సాగుకు ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం పైరు 30 నుంచి 45 రోజుల వయసులో ఉంది. ఈ దశలో వివిధ రకాల చీడపీడలు పంటను ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. రబీ కాలంలో మినుమును, పెసరను వరి మాగాణుల్లో పండించడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. దాదాపు 6 లక్షల హెక్టార్ల మాగాణుల్లో మినుము, పెసర సాగుతుంది. అంతేకాదు ఈ ఏడాది తెలంగాణలో కూడా చాలా చోట్ల వరి మాగాణుల్లో పెసర, మినుమును సాగు చేశారు రైతులు. వరి కొయ్యడానికి 2-3 రోజుల ముందుగా మినుము, పెసర విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ ఏడాది మినుము పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా కొంతమంది రైతులు అక్కడక్కడ పెసరను వేశారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ నెలలోపు విత్తిన పైర్లలో వాతావరణ ఒడిదుడుకుల వల్ల అంతగా ఎదుగుదల లేదు. డిసెంబర్ 7వ తేదీ తర్వాత విత్తిన పైర్లలో పెరుగుదల ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం మినుము పంట 30 నుంచి 45 రోజుల వయసుతో పూత దశకు చేరుకుంది. వరి తర్వాత భూమిలోని తేమను ఉపయోగించుకుని అపరాల పంటలు పెరుగుతాయి. నేలలో ఇవక ఎక్కువ ఉంటే పైరు పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. తేమ ఆరే కొద్దీ మొక్కలు వేగంగా పెరుగుతాయి. ప్రస్తుతం పంటలో పురుగుల బెడద పెద్దగా లేకపోయినప్పటికీ అక్కడక్కడ బూడిద తెగులు, వైరస్ వల్ల సోకే పల్లాకు, సీతాఫలం తెగులు, ఆకుమచ్చ, తుప్పు తెగులు ఇలా అన్ని రకాల తెగుళ్లు పంటల్లో కనిపిస్తున్నాయి. బూడిద తెగులు ప్రభావాన్ని గమనిస్తే ఇది విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత పంటపై కనిపిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, తీవ్ర మంచు ప్రభావం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. ముందుగా ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవై ఆకంతా వ్యాపిస్తుంది. తెగులు ఉధృతమైనప్పుడు మొక్కంతా వ్యాపించడం వల్ల ఆకులు పండుబారి రాలిపోతాయి. మొక్క క్షీణించి చనిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 1 గ్రాము కార్బెండిజం లేదా 1 గ్రాము థయోపానిట్ మిథైల్ పిచికారీ చేయాలి. మైక్లో బూటానిల్ 0.5 గ్రాములు లేదా డైఫెన్ కొనాజోల్ 1 మిల్లీలీటరు కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అక్కడక్కడ కనిపిస్తున్న మరో తెగులు తుప్పు తెగులు. ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణంలో గుండ్రని మచ్చలు ఏర్పడి క్రమేపీ నల్లగా మారుతాయి. ఇవి ఆకంతా వ్యాపించటం వల్ల ఆకులు ఎండి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ మరియు 1 మిల్లీలీటరు డైనోకాఫ్ లేదా 1 మిల్లీలీటరు ట్రైడిమార్ఫ్ లేక 1 గ్రాము బైలాటాన్ కలిపి పిచికారీ చేయాలి. మినుము, పెసర పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్న తెగులు పల్లాకు. జెమినీ వైరస్ వల్ల సోకే ఈ తెగులును ఎల్లోవిన్ ముజాయిక్ అని పిలుస్తారు. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులపై పసుపు పచ్చని మచ్చలు ఏర్పడతాయి. మొక్క తొలి దశలో ఈ వైరస్ ఆశిస్తే గిడసబారిపోయి పూత పూయక ముందే ఎండిపోతుంది. వైరస్ కు నివారణ లేదు కనుక తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టాలి. వైరస్ ను వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 1.25 మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పేనుబంక ద్వారా వ్యాప్తి చెందే మరో వైరస్ తెగులును
సీతాఫలం తెగులు అని పిలుస్తారు. తెగులు సోకిన మొక్కల ఆకులు మందంగా పెద్దవిగా పెరిగి పూత పూయవు. తెల్లదోమకు పిచికారీ చేసిన మందులతోనే దీన్ని కూడా అరికట్టవచ్చు. పైరు విత్తేటప్పుడు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సమ్ 5 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేస్తే పైరు తొలి దశలో తెల్లదోమ ఆశించకుండా ఉంటుంది. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. సాధారణంగా వరి మాగాణుల్లో సాగు చేసే పెసర, మినుము పైర్లలో 35 నుంచి 40 రోజుల దశలో ఆకుమచ్చ తెగుళ్లు, 35 నుంచి 50 రోజుల దశలో బూడిద తెగులు, 60 నుంచి 65 రోజుల దశలో ఆశించే బూడిద తెగుళ్లు ముఖ్యమైనవి. తెగులు సోకిన తర్వాత మందులు పిచికారీ చేసే కంటే ముందు జాగ్రత్తగా మందులు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దేశవ్యాప్తంగా సాగయ్యే ముఖ్య వాణిజ్య పంటలో ఒకటి చెరుకు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా పెరుగుతున్న విత్తనం, పురుగు మందులు, కూలీల ఖర్చులు రైతులకు ఆర్థిక భారంగా మారుతోంది. దీనికి తోడు గిట్టుబాటు ధర రావట్లేదు. దీంతో సాగుకు అశాంతం తగ్గుతూ వస్తోంది. అయితే ఏపీలోని కృష్ణా జిల్లా కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో సాగు విస్తీర్ణం పెంచేందుకు యాజమాన్యం రైతులకు పలు ప్రోత్సాహకాలను అందిస్తోంది. కొరత, గిట్టుబాటు కాని ధరలతో చెరకు సాగు విస్తీర్ణం ఏ ఏటికాయేడు తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో గతంలో 16,000 ఎకరాల్లో మొక్క, 9,000 ఎకరాల్లో పిలక తోటలు సాగు చేసి 8 లక్షల టన్నుల చెరుకును పండించేవారు. ప్రస్తుతం 7,000 ఎకరాల్లో మొక్క, 5,000 ఎకరాల్లో పిలక తోటలు సాగు చేస్తూ 4-5 లక్షల టన్నుల చెరుకును కర్మాగారానికి తోలుతున్నారు. దాదాపు 50% పైగా సాగు విస్తీర్ణం పడిపోయింది. పంచదార పరిశ్రమ సంక్షోభంలో ఉండడంతో పంచదారకు గిట్టుబాటు ధర ఇవ్వలేక చక్కెర కర్మాగారాలు మూతబడుతున్నాయి. మరోవైపు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉయ్యూరు కేసీపీ యాజమాన్యం రైతులకు చెరుకు పంట అదనంగా బోనస్ తో పాటు దిగుబడులు పెంచేందుకు తగిన చర్యలు చేపట్టింది. 2022-23 సీజన్కు టన్ను చెరకు మద్దతు ధర 3,465గా ప్రకటించింది. ఇతర ప్రోత్సాహకాల్లో భాగంగా కొత్తగా చెరకు వేసే పక్షంలో ఎకరానికి మొక్క పైరుకు 25,000, పిలకలకు 8,000 యాజమాన్యం అడ్వాన్స్ గా చెల్లిస్తుంది. అంతేకాదు కొత్తగా తోటలు నాటేవారికి యాంత్రీకరణ అందుబాటులోకి తీసుకొచ్చింది. మేము ఫ్యాక్టరీ తరపున 2023-24 క్రషింగ్ సీజన్కు రైతులకు ప్రకటించిన ధర గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారం 2,919 రూపాయల 75 పైసలు కాగా దానికి అదనంగా 145 రూపాయలు కంపెనీ వారు జోడించి 3,065 రూపాయలు ప్రకటించడం జరిగిందండి. ఇది కాకుండా రైతుల్ని కష్టకాలంలో ఆదుకోవాలని మేనేజ్మెంట్ వారు ఇంకొక టన్నుకి 400 రూపాయలు సబ్సిడీ ప్రకటించి మొత్తంగా 3,465 రూపాయలు రైతుకి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి చెరుకును రవాణా చేసేవారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో వారికి అదనంగా ఉన్న డిస్టెన్స్ని బట్టి 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయల వరకు కూడా వాళ్ళకి తోడ్పాటు ఇవ్వడం జరుగుతుందండి. కొత్త సీజన్ 2024-25 క్రషింగ్ సీజన్కి ఇప్పుడు డిసెంబర్ నుంచి మొక్క తోట కానీ కార్చి తోట కానీ వేసుకునే వారికి ఫ్యాక్టరీ తరపు నుంచి మొక్క తోట అయితే ఎకరానికి 20,000 రూపాయలు వడ్డీ లేని రుణం అందజేసి కార్చి తోటకి 8,000 రూపాయలు వడ్డీ లేని రుణం రూపంలో అందజేయటం జరుగుతుందండి. ముఖ్యంగా చెరుకు తోట విస్తీర్ణం ఈ ఫ్యాక్టరీ పరిధిలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో తగ్గిపోవడానికి ప్రధానమైన సమస్య లేబర్ కొరత. ఒక ఎకరం చెరుకు సాగు చేయాలంటే సుమారుగా 140 నుంచి 180 మంది కూలీలు ఒక సంవత్సర కాలంలో పడుతున్నారు. ఇటువంటి కష్ట సమయంలో రైతుని ఇది ఎప్పటి నుంచో ఉన్న ఫ్యాక్టరీ, ఈ మేనేజ్మెంటు ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ షుగర్ ఇండస్ట్రీ ఉండాలి, తరతరాల్లో నిలబడాలంటే ఈ కష్టకాలంలో మన రైతాంగాన్ని మనం నిలబెట్టుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో సబ్సిడీలు అన్నది అనౌన్స్ చేయడం జరిగింది. దీంతోపాటు రైతులకు ప్రధానమైన సమస్యగా ఉన్న ఈ కూలీలు బెడద నుంచి కాపాడటానికి యాంత్రీకరణ ఒక్కటే మార్గం. దీనిని ఉద్దేశంగా తీసుకుని వచ్చే సంవత్సరం అంటే ఈ డిసెంబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు నాటే మొక్క తోట కానివ్వండి, కార్చి తోట కానివ్వండి, ఎవరైతే 4.5 అడుగులు దూరం పెట్టి వైడర్ రో ప్లాంటేషన్ చేస్తారో వాళ్ళకి యాంత్రీకరణ అందుబాటులోకి తెచ్చి ఫ్యాక్టరీ దగ్గర మన దగ్గర ఒక మెకానికల్ షుగర్ కేన్ హార్వెస్ట్ ఉందండి.
దీనికి తోడు చాలామంది సర్వీస్ ప్రొవైడర్స్ మెకానికల్ షుగర్ కేన్ హార్వెస్టర్ తెచ్చి మన ఫ్యాక్టరీ పరిధిలో హార్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీన్ని ఉద్దేశంలో పెట్టుకుని వచ్చే సంవత్సరం ఎవరైతే ఈ దూరపు సాలలో చెరుకు నాటి యాంత్రీకరణకు అనువుగా వేస్తారో వాళ్ళ చేతుల నుంచి నరుకు మరియు రవాణా రెండు కలిపి 1000 రూపాయలు దాటకుండా చూసి రైతుకి తోడ్పాటు అందించే విధంగా ఫ్యాక్టరీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాటు ఎవరైతే ఈ విధంగా యాంత్రీకరణకు అనువుగా వేస్తారో వాళ్ళకి అదనంగా ఇంకొక 100 రూపాయలు టన్నుకి సబ్సిడీ రూపంలో ప్రకటించడం జరిగిందండి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మేము మెకనైజేషన్కి రైతుని ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రజెంట్ 2023-24 క్రషింగ్ సీజన్కి మాకు మొత్తం ఏరియా 11,500 ఎకరాలు కాగా అందులో సుమారు 900 ఎకరాలు మనకి యాంత్రీకరణకు అనువుగా ఉంది. దానికి మనం 3 మిషన్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సాయంగా రైతులకు తోడ్పాటు అందిస్తే ఈ ఏరియాలో కూడా చక్కెర కర్మాగారాలు మళ్ళీ పూర్వస్థాయికి చేరుకుంటాయని చెప్పి ఆశిస్తున్నాం. చక్కెర పరిశ్రమ భారతదేశంలో 2వ అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర పరిశ్రమతో పాటు చెరకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం చక్కెర తయారీకి ముడి పదార్థమైన చెరకు సాగు వ్యయం 1 ఎకరాకు ₹1,00,000 దాటిపోవడం, చక్కెర తయారీ ఖర్చు కన్నా అమ్మకపు ధర తక్కువగా ఉండడం, ఇటు ప్రభుత్వాల నుండి ప్రోత్సాహకాలు తగ్గడంతో రైతులు సాగుకు దూరమవుతున్నారు. అయితే కేసీపీ యాజమాన్యం అందిస్తున్న సబ్సిడీలతో చెరకు సాగు కొంత ఆశాజనకంగా ఉందంటున్నారు రైతులు. ఈ చెరుకు వ్యవసాయం అనేది చాలా రిస్క్తో కూడుకున్న కార్యక్రమం. ముందుగా ఇది సంవత్సరం పంట. దీంట్లో సాధక బాధకాలు అట్లాగే వాతావరణ ప్రభావం కూడా దీని మీద అధికంగా ఉంటుంది. పెట్టుబడిగా ఒక 25,000 రూపాయలు 1 ఎకరం ప్లాంటేషన్ చేయడానికి ఖర్చు అవుతుంది. మా ఉయ్యూరు ప్రాంతంలో 10-12 లక్షలు అడిగిన చెరుకు ఫ్యాక్టరీ ఈ రోజున ఒక 4 లక్షల టన్నుల వరకే పరిమితమైంది. కారణం వాతావరణ పరిస్థితులు. చెరుకు వ్యవసాయంలో నరుకుట చాలా ఇబ్బందికరంగా ఉండటం వలన చెరుకు సాగుకి ఎవరు రైతులు ముందుకు రావట్లేదు. కానీ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఈ మధ్యన మాకు ఒక 400 రూపాయలు సబ్సిడీగా ప్రతి టన్ను మీద మాకు ఇవ్వటం జరుగుతుంది. మద్దతు ధర కనుక రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు ప్రకటిస్తే చెరుకు సాగు చేయటానికి యువ రైతులు ముందుకు వస్తారు. పేమెంట్ ఎలా ఉంటుందంటే మన రైతుకి ఎఫ్ఆర్పి ప్రకారము 2,919.75 రూపాయలు ఈ సంవత్సరం ఇస్తున్నారు. దానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఒక 145 రూపాయలు కలిపి 3,064.75 పైసలుగా నిర్ణయించారు. అట్లాగే ఇన్సెంటివ్స్ అంటే సబ్సిడీ ప్రతి టన్ను మీద 400 రూపాయలు. మన దిగుబడి సాధించిన టన్నులకి ఎన్ని టన్నులు పండిస్తే అన్ని టన్నులకి ప్రతి 400 టన్నుకి ఇస్తారు. ఇక ముందు కూడా చెరుకు సాగు చేయటానికి చాలా ఉత్సాహంగా యువతరము ముందుకు వస్తుందని నా మనవి. రాష్ట్ర ప్రభుత్వం మా యందు దయ ఉంచి చెరుకు రైతుల యందు దయ ఉంచి సలహాదారు కనుక ఇస్తే మేము ఆర్థికంగా మెరుగుపడతాము, చెరుకు సాగు పెంచుతాము. అట్లాగే ఫ్యాక్టరీ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. కోడి కూత వినగానే నిద్ర లేచేవారు కొందరైతే మరికొందరేమో కోడి పుంజులను పెంచడానికి నిద్రలేస్తుంటారు. కోస్తా జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇప్పుడు జరుగుతోంది ఇదే. తమ కోడి బరిలో నిలిస్తే కనక వర్షం కురిసినట్టే అనుకుంటారు ఇక్కడ జనాలు. అందుకు తగ్గట్టుగానే 15 ఏళ్లుగా జాతి కోళ్లను తయారు చేస్తూ మంచి వ్యాపారం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు. మరి అతని దగ్గర ఏ ఏ జాతి కోళ్లున్నాయి, వాటిని ఎలా పెంచుతున్నారో అతని అనుభవం ద్వారా తెలుసుకుందాం. ఈ ఫామ్ ను చూడండి. ఇక్కడ కోడి పుంజులు బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లు సంకేతాలిస్తున్నాయి అనిపిస్తోంది కదూ. నాటుకోడికి తెలుగు రాష్ట్రాల్లో వన్నెతరగని డిమాండ్ ఉంది. ప్రస్తుతం అనేక మంది రైతులు నాటుకోళ్లను పెంచుతున్నప్పటికీ వీటిలో ఎక్కువగా సంకరజాతి కోళ్లు ఉండడం వల్ల మార్కెటింగ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ నాటుకోళ్లలో జాతి వరుస తక్కువ ఉండడం వల్ల 6 నెలలకు 1.5 కిలోల బరువుకు మించి పెరగడం లేదు.
దీంతో అసలు సిసలైన జాతి కోళ్ల అభివృద్ధి చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలానికి చెందిన మురళి. సంక్రాంతి పండుగ రాగానే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకునే ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలకు ఏర్పాట్లు చాలా కోలాహలంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగే కోడి పందాలు వందల కోట్ల రూపాయల్లో జరుగుతాయి. అందుకే మురళి 15 ఏళ్లుగా పందెం కోళ్ల అభివృద్ధిలో ఉన్నారు. చిన్నపిల్లగా ఉన్నప్పుడే కోళ్లను పరిశీలించి ఎంపిక చేసిన వాటిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ఈ ఫామ్లో కిలారి, డేగ, సేతువ, నెమలి, పచ్చకాకి, రసంగి డేగ, తగరి పిట్టమర్లు, అబ్రాస్, కక్కిరాయి లాంటి అనేక రకాల జాతులున్నాయి. ఒక్కో పుంజు బరువు 4 నుంచి 5 కిలోలు ఉంటుంది. ఒక 6 ఎకరాలు తోట తీసుకుని ఇక్కడ కోళ్ళ ఫాము మెయింటైన్ చేస్తామండి. కోళ్ళు పెంచడం అంటే మాటలు కాదండి. కోళ్ళను పెంచాలంటే ఒక 10-15 సంవత్సరాలు అనుభవం ఉండాలండి. ఒక 5 కేజీలు వెయిట్ వచ్చే వరకు పెంచాలంటే మినిమం 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. అలాగే కోళ్ళు పెంచడమే కాదండి, అందులో ఇది బీడ్ అనేది ఉంటుంది. ఆ బీడ్ అనేది జాతి లక్షణాలు చాలా అవి ఇంపార్టెంట్ అండి. అట్లే జాతిని బట్టి కూడా పెరుగుతాయండి. 5 కేజీలు కోడి తయారవ్వాలంటే ఆ జాతి లక్షణం అనేది ఉంటేనే అది 5 కేజీలు కోడి తయారవుతుందండి. ఇవి ఏంటంటే ఈ జాతి కోళ్ళు పెంచడం అంటే అవి 5 కేజీలు వరకు పెరగగలదు. అంతకన్నా మించి కోడిని కూడా అవి మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాగే ఈ వర్కర్స్ని మెయింటైన్ చేయాలి. అలాగే వీటితో డైట్ కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకుని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలండి. ఇవి ముందు కోడిపిల్ల తయారయ్యే పుట్టిన కాడి నుంచి 2 నెలల వరకు మామూలుగా మేత మినిమంగా పెడతామండి. తర్వాత సంక్రాంతి దగ్గరికి వచ్చి ఒక 6 నెలల వరకు కూడా దీనికి సరైన శిక్షణ ఇవ్వాలి. ఆదాయం అంటే అండి, ఒక కోడిని పెంచితే మినిమం ఆయన 12 నెలలు పెంచితే అండి ఒక కోడి మీద ఒక 50,000 పెట్టుబడి పెడతా అండి, పైన ఒక 10,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ 10,000 వచ్చేటానికి మనం చూసుకోవాలి. మనం కరెక్ట్గా మనకు 10,000 రావాలి అంటే కోడి ఆరోగ్యంగా బాగా ఎదిగి బాగా పౌష్టికంగా ఉండి అలాగే ఫైటింగ్ కూడా బాగుంటే 60,000 వస్తుందండి. లేదంటే 50,000 రూపాయల కోడైనా 1,00,000 రూపాయల కోడైనా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. డిసీజ్ వచ్చినప్పుడు అది కొంచెం కళ్ళు మూసేస్తుందండి కోడి. డిసీజ్ వచ్చినప్పుడు వాతావరణ సమస్యల వల్ల కూడా డిసీజులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మేత అరుగుదల లేనప్పుడు చాలా అది యాక్టివ్గా ఉండదండి, స్లోగా ఉంటుంది. ఆ స్లో మోషన్లో మనకు అర్థమైపోతుందండి. అలాగే కాళ్ళు బెనుకుతాయండి. అలా నెక్స్ట్ ఇంకేంటంటే గురకలు వస్తూ ఉంటాయండి, అలా సొంగలు వస్తూ ఉంటాయండి. ఇవన్నిటికి ముందుగానే ఈ ఒక ఫైటింగ్ అవి చేసిన తర్వాత వీటికి ఏంటంటే మనం శాఖలు అంటారండి. ఆయుర్వేద మూలికల తయారు చేసిన ఆకులతోటి మరగబెట్టిన నీళ్ళతో వాటిని శాఖలు తీస్తారండి. శాఖలు తీసి జాగ్రత్తగా ఎండ బాగా తగిలే ప్రదేశంలో కట్టి కొన్నాళ్ళు అలా ఉంచితే కొన్ని రకాల వ్యాధులు అవి తగ్గే అవకాశాలు కనిపిస్తాయండి. అలాగే గురక వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. గురక విషయంలో మాత్రం కోడి ఎక్కువగా 70-80% చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వాటి విషయంలో అలానే తగిన జాగ్రత్త తీసుకుని అలాగే జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే కనుక అది బతికే అవకాశం కనిపిస్తుంది. మా దగ్గర అయితే కిలారి జాతి అండి, నెక్స్ట్ డేగ, సేతువ, నెమలి, పచ్చకాకి, రసంగి డేగలు, అలాగే తగరి పెట్టమార్లు, అబ్రాసులు, అన్నిటికన్నా ముఖ్యంగా పచ్చకాకి అండి. మా దగ్గర ఉన్న బీడుగాల్లో పచ్చకాకి నెంబర్ 1 అదండి. అలాగే కక్కిరాయి అండి, సేతువ అండి. డేగ కూడా చాలా బాగా ఉందండి. మంచి తయారైన పుంజి ఉంటుందండి, అది మంచి బీడు అయి ఉంటుంది. ఆ బీడు అయిన పుంజికి సరైన మంచి పెట్టని అది కూడా బ్రీడ్ దాని తల్లి తండ్రి ఉన్న దాన్ని బట్టి తీసుకొచ్చి దాని మీద పొదిగిస్తామండి. పొదిగించి ఆ తర్వాత గుడ్లు పెట్టిన తర్వాత పొదిగించిన తర్వాత అదైనా 10-15 కన్నా మించి గుడ్లు పెట్టకూడదండి. ఎక్కువ పెట్టినా అవి వీట్ చేయలేవు. అలాగా పిల్లలు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆ రకంగా చేస్తారండి. ఆ రకంగా ఓ 10-15 పిల్లల్ని వస్తే కనుక ఒక 5-6 కన్నా మించి మిగలవండి. ఈ ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు అది అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందండి. వాటి వల్ల కొన్ని ఎక్కువ చనిపోయే అవకాశాలు ఉంటాయి. మనకు 5, 6, 4 అన్న మిగులుతాయండి. అందులో మేలు ఫిమేలు కూడా ఉంటాయండి. మేలు తక్కువగా వస్తాయండి, 1-2 కన్నా మించి రావండి. ఫిమేల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి.
ఆ ఫీమేల్స్ని అవసరం అయితే మేము మార్కెట్కి ఇచ్చేసుకుంటూ ఉంటామండి. ఒకసారి బ్రీడింగ్కి కూడా ఇస్తూ ఉంటామండి. అది మంచిదైతే బ్రీడింగ్కి తీస్తూ ఉండేది. మాకైతే ఉపాధి అయితే ఇప్పుడు వరకు అంటే ఓనర్ని బట్టి మాకు మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందండి. మా ఉపాధి అయితే బాగుందండి, పర్వాలేదండి, అంత హ్యాపీగానే ఉందండి. ప్రస్తుతం మాకు వరకు మాకున్న అనుభవం దృష్ట్యా మేము చేసుకుంటామండి. ఎక్కువగా చేయమండి. అలాగని ఒక 10 పట్టి ఆటలు 20 ఆటలని పెట్టమండి. అలా 10 పట్టి ఆటలు 8 ఆటలని 9 ఆటలనే ఉంచుతామండి. మా దగ్గరికి వచ్చి అందరూ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. మేము సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సంవత్సరం అంతా కూడా దీని మీద ఉపాధి పొందాలని చెప్పేసి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తామండి. మాకు కొంచెం మా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా మంచిగా ఆనందంగా తీసుకుంటారండి. వాళ్ళకి కూడా ప్రతిఫలం కనిపిస్తుందండి. వాళ్ళ మేపుకునే వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తారండి మా దగ్గర. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుందండి. ఇంకా మంచిదైతే 2 లక్షల వరకు ఉంటుందండి మా దగ్గర. విదేశీ కోళ్ళు తక్కువ అండి. జాతి కోళ్ళు అయితే మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడైనా మంచి జాతి అయినా ఉంటే మాకు వస్తూ ఉంటాయండి. అలాగే మేము కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఆ మంచి జాతిని తీసుకుని ఉంచుకుంటామండి. దాన్నే మెయింటైన్ చేస్తూ ఉంటాం. మాతో పాటు 10 నుంచి 15 మంది వరకు ఉంటారండి. ఎప్పుడు మార్నింగ్ స్టాఫ్ మార్నింగ్ ఉంటుందండి, మళ్ళీ ఈవినింగ్ స్టాఫ్ ఈవినింగ్ ఉంటుంది. ఇంకా వీటికి చేయవలసి వచ్చినప్పుడు ఒక్కోసారి మధ్యలో కూడా ఎక్కువ మంది అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒకరు చేయాలంటే దీనివల్ల ఇలాంటి పామును మెయింటైన్ చేయాలంటే కష్టం అండి, చేయలేరండి. ఒకరిద్దరు వాళ్ళు కూడా కాదండి. ఎందుకంటే వాళ్ళకి సెలవులు ఉంటాయి, ఇవ్వాలంటే మళ్ళీ స్టాఫ్ మారుతూ ఉంటారండి. నెలకు వచ్చి మాకు ఇక్కడ పొజిషన్ బట్టి అండి ఒక 5-6 లక్షల వరకు ఆదాయం వస్తుందండి. ఇవన్నీ ఫోన్ అండి. ఇంకా మరి రెంట్లు అవన్నీ తీసుకోవాలి కదండి, అవన్నీ మేము మెయింటైన్ చేస్తామండి. ఎంత ఇంట్రెస్ట్గా ఏదో జాతిని పెంచాలి, మంచి కోడిని తయారు చేయాలి, ఒక బీడిని రప్పించాలి, వీటి యొక్క అంటే గొప్పతనాన్ని నలుగురికి తెలియజేయాలనేసి మేము మెయింటైన్ చేస్తామండి. ఇలా చేసుకొస్తామండి ఇంతవరకు. పుంజులు వాటి జాతులను బట్టి 5,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు పైగా అమ్ముడుపోతూ ఉంటాయి. పుంజుల రంగులను బట్టి ధరలు నిర్ణయిస్తారు. రంగు ఆధారంగానే పందేలు కుదుర్చుకుంటారని చెప్తారు. కొన్ని ప్రధాన రంగుల్లో ఉన్న జాతి పుంజులకు లక్షల్లో ధర పలుకుతుంది. ఒక కోడి పుంజు తయారీకి 6 నెలలకు 40,000 నుంచి 50,000 వరకు ఖర్చవుతుంది. అయితే అన్ని ఖర్చులు పోను ప్రతి నెల 5 నుండి 6 లక్షల నికర ఆదాయం పొందడమే కాకుండా తనతో పాటు మరో 10-15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు మురళి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకొల్లి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.